అందుగలను ఇందుగలను ఎందెందు చూసినా అందందుగలను అని అంటుంటాడు మా బాబు. ఆఖరికి కరోనాను కనిపెట్టింది కూడా నేనే అని చెప్పుకునే సాయి అయినది. మరి బాబు గారు ఇట్లా గప్పాలు ఎందుకు కొడుతుంటాడు? కుంపదీసి రాత్రి కలలు వస్తే వాటిని డే టైంలో చెప్తాడా ఏంది? ఇంతకసలు ఈ గప్పాల బాబు ఎక్కడున్నట్టు ఇప్పుడు? జరుగుతా ఉన్నాయి. అనవసరంగా నేనే డ్రీమ్ మిషన్ ఎక్కాను. ఆయన ముసలివాడిని ముసలి వాళ్ళ ఉండగా నేనే డ్రీమ్ మిషన్ ఎక్కడమేంటి? అల్జీమర్స్ వ్యాధి కాకపోతే ఆయన పర్వాలేదు. ఏ డ్రీమ్ మిషన్ లో నేను కళలు కానీ ఆ కళలన్నింటినీ కూడా నేనే కనిపెట్టానని చెప్పుకుంటాను. ఎస్, నేనే కనిపెట్టానని చెప్పుకుంటాను. అదిగో అదిగో నేను కనిపెట్టిన హైటెక్ సిటీ. నేనే కనిపెట్టాను దాన్ని. నేను కనిపెట్టకపోతే అసలు హైదరాబాద్ లో హైటెక్ సిటీయే లేదు, సాఫ్ట్వేరే ఉండేది కాదు. వాస్తవానికి సాఫ్ట్వేర్ లో కోడింగ్ అనే పదం ఉంది కానీ అక్కడ బాబింగ్ అని నా పేరు పెట్టవలసింది. వామ్మో, ఈ బాబు గారి బాబింగ్ కళలు ఇట్లుంటాయా? అంటే కళలో ఏమొస్తే అవి నిజంగా మాట్లాడతాడా ఏంది? ఇంకా ఏం చేస్తాడో చూద్దాం. ఎదుగో ఈ ఔటర్ రింగ్ రోడ్ కనిపెట్టింది కూడా నేనే. అసలు నేనే లేకపోతే హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ వచ్చేదే కాదు. వామ్మో, ఇంకా ఈ ప్రపంచానికి రోడ్లను పరిచయం చేసింది నేను. చతుర్భుజి ప్లాన్ నాదే అని అనలేత్తి బ్రతికిపోయినా బాబు గారు. అదేగో ఏ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి ముగ్గు పోసింది నేనే. ఈ బాబుని ఎట్లా భరించాలరా దేవుడా? ఈ హైదరాబాద్ కి నేనే దేవుణ్ణి. అసలు ఓవరాల్ గా హైదరాబాద్ ని కనిపెట్టింది నేనే, తెలుసా? వినేటోళ్ళుంటే ఈ ప్రపంచానికి 7 ఖండాలను 5 మహాసముద్రాలను పరిచయం చేసింది నేనే. దీవులు దీపకల్పాలను గుర్తించింది నేనే అన్నా అంటాడు. నరం లేని బాబు నాలుక ఏదైనా చెప్తది. అసలు ఇదంతా కాదు, కరోనాని కనిపెట్టడానికి నేను చైనా వెళ్తాను. ఎస్, చైనా వెళ్తాను. మళ్ళీ మొదలైంది ఈ ఊగటం. ఆహా, ఈ టైంలో ఎవరు రా ఫోను? హలో హలో హలో, నేను కనిపెట్టిన సెల్ ఫోన్ నా మాట వినట్లేదు. బాబు గారు ఫోన్ కనిపెట్టురు గానీ సిగ్నల్ మర్చిపోయినట్టున్నారు. అది కూడా కనిపెట్టురు నెక్స్ట్ టైం. ఎస్, అవును, మర్చిపోయాను. అయినా అదంతసేపు చిటికలో సిగ్నల్ తెప్పిస్తాను. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అదే. చైనాలో కరోనా పురుగుని కనిపెట్టింది కూడా నేనే. ఎస్, నేను మామూలు పొలిటీషియన్ ని మాత్రమే కాదు, సైంటిస్ట్ చంద్రాన్ని. ఓ బాబు సార్, ఓ బాబు. ఎస్, హైటెక్ సిటీ కనిపెట్టింది నేనే. ఆ ఎయిర్పోర్ట్ కి ముగ్గు పోసింది నేనే. ఔటర్ రింగ్ రోడ్ కనిపెట్టింది నేనే. కరోనాని కనిపెట్టింది నేనే. అందుకే పగటి కలలు కనుడు బంద్ చేయండి అనేది. ఏనిసారి గప్పాలు? నేను డ్రీమ్ బాబును. నాకు వచ్చే కళలన్నిటిని కూడా నేనే కనిపెట్టానని చెప్పి నా ప్రసంగాల్లో వాడుకుంటాను. ఓహో, అంటే ఇన్ని రోజులు ఇవన్నీ మీకు కళలు వచ్చినాయి కాబట్టి ఇది కనిపెట్టినా అది కనిపెట్టినా అని చెప్తున్నారా? మరేమనుకున్నావు? దట్ ఈస్ మై విజనరీ. విజనరా? విరిగిపోయిన విజనకర్రేం కాదు. ఇట్లనే అది కనిపెట్టినా ఇది కనిపెట్టినా కరోనాని కనిపెట్టినా అంటే పిచ్చిలేసింది అంటారు. అంటే అలా అనుకుని రాజకీయంగా నా పని అయిపోయింది అనుకుంటా ఉన్నారు అందరూ. ఏమో, అది నీకే తెలవాలి. ఇక అందుకే ఎప్పుడైనా చేసింది మాత్రమే చెప్పుకోవాలి, అంతేగాని చూసిన దాన్నల్లా నేనే కనిపెట్టినా అని చెప్పుకోవడం, పోయిన కాడల్లా నేను ఇక్కడనే ఉంటున్నా అనడం సరికాదు బాబు గారు. నేను ఎవరి మాట వినను. నేను మోనార్క్ని. కరోనాని కనిపెట్టింది నేనే. ఎస్, నేనే. నీ కర్మ పో.